ప్రైజ్ ది లార్డ్. ప్రభువనేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము లూకా సువార్త 11వ అధ్యాయము 24 నుండి 26 వచనములో యేసయ్య పలికిన మాటను మనము ధ్యానించబోతున్నాం. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఆధ్యాత్మిక మర్మముతో కూడిన విషయాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రభు దగ్గరికి వచ్చే ముందు ఒక వ్యక్తి నానా విధమైనటువంటి అలవాట్లకు బానిసై నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్య జీవితము గడుపుతూ ఉంటాడు. అనగా అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని చెదరగొట్టి రకరకాలుగా తన జీవితాన్ని నష్టములో ముంచినప్పుడు ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి ఆ వ్యక్తి ప్రభువైన యేసు చెంతకు వచ్చి యేసును తన రక్షకుడిగా అంగీకరించిన మీదట తన జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిని ఆయన పొందగలడు. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందినప్పుడు అపవిత్రాత్మ తనలో అంతకాలము నివసించిన ఆ అపవిత్రాత్మ వాని నుంచి వెళ్ళిపోతుంది బయటికి. కానీ తిరుగుతుంది దానికి చోటు కావాలని. ఆ చోటు ఏది అయి ఉండాలి, ఎలాంటి చోటు అది వెతుకుతుంది అంటే నీరు లేని చోటు. ఆ నీరు లేని పొడిగా ఎండిపోయిన స్థలములో అయితే హాయిగా అది పండుకుంటానని, తను మంచిగా అక్కడ కాపురం ఉంటానని ఎదురు చూస్తుంది. ఇక్కడ నీరు అనే మాటకు అర్థము దేవుని యొక్క వాక్యము. ఏ కుటుంబంలో అయితే, వ్యక్తిలో అయితే వాక్యము, ప్రార్థన, సహవాసము విడిచిపెట్టి బ్రతుకుతారో వారు ఎండిపోతున్నారు. పచ్చగానే కనిపిస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాక్యము లేని జీవితాలు ఎండిపోయిన చెట్టుతో సమానము. ఎండిపోయినటువంటి బ్రతుకుల్లో అపవాది దూరుతున్నాడు, అపవాది చోటు చేసుకుంటున్నాడు. నీరు లేని చోటు మాత్రమే వాడికి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని యొక్క వాక్యము ధ్యానించి మన అనుదిన ఆహారమైన దైవ వాక్యమును మనము ప్రతిరోజు అంగీకరించి ఆ వాక్యమును బట్టి జీవించగలిగితే అపవాది అందులోనికి వచ్చి అడుగు పెట్టలేడు. వాక్యము లేకుండా మన బ్రతుకు గనుక మనం కొనసాగిస్తే నీరు లేని చోట్లు ఆ అపవాది సాతానికి కనబడినప్పుడు, వాక్యము లేని హృదయము, ప్రార్థన లేని ఇల్లు, వాక్యము లేని కుటుంబాలు సాతాను చూచినప్పుడు అందులోనికి వచ్చి కాపురం ఉంటాడు. వాడు అలాంటి ఇల్లు కావాలంటున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో చాలామంది వాక్యము, ప్రార్థన, సహవాసము, దేవుని సన్నిధి మానుకొని తిరుగుతున్నారు. అలాంటి చోటు సాతానుడు చూచి దానిని పొందుకోవాలని ఆశపడుతున్నాడు, దాంట్లో ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. అయితే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానించినప్పుడు ఆ సాతానుడు
ఈ ఎండిపోయి నీరు లేని చోట్లల్లి తిరుగుతున్నాడు కదా. తన మనసులో అనుకుంటున్నాడు, ఏ ఇంట్లో అయితే ఉంటినో, ఏ మనిషిలో అయితే నేను ఉంటినో, ప్రభువును నమ్ముకుని వారు మారిపోయారు కనుక నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కానీ ఒక్కసారిగా అటువైపు వెళతాను. తొలి దినాల్లో ప్రార్థన చేసి, తొలి దినాల్లో వాక్యము చదివి, తొలి దినాల్లో ప్రార్థన సహవాసానికి పరిగెత్తుతున్న క్రైస్తవులు చాలా రోజులైంది కదా, వారు ఎలా ఉన్నారో చూస్తానని సాతానుడు చూడ్డానికి వస్తున్నాడు. ప్రియ సంఘమా, నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నువ్వు యేసు దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో నీ స్థితిగతులు ఎలా ఉండేదో, యేసును నమ్మిన తర్వాత ఈరోజు స్థితిగతులు ఎలా ఉందో ఆలోచించు. ఒకప్పుడు నీ స్థితిగతులు దారుణంగా ఉండేది కదా. ఈరోజు యేసును నమ్మిన తర్వాత బ్రహ్మాండమైన గృహము, బ్రహ్మాండమైన వస్త్రాలు, మంచి ఆహారము దేవుడు ఎంతగానో దీవించాడు. అప్పుడు నువ్వు దేవుని వాక్యం అంటే పిచ్చిదానిలాగా, పిచ్చివాళ్ళలాగా పరిగెత్తి వెళ్ళి, పాస్టర్ గారంటే ఎంతో ప్రేమించి, దేవుడంటే గుండె నిండా భయభక్తి కలిగి, సహవాసం అంటే, ప్రార్థన అంటే పరుగులెత్తుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మోస్ట్ సీనియర్ అయిపోయారు కదా. ఇప్పుడు పరిగెత్తుతున్నారా? చర్చికి వెళుతున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? లేదు. అలాంటి చోటికి సాతానుడు వచ్చి చూసి, అబ్బా ఇల్లు ఊడ్చి ఎంత చక్కగా ఖాళీగా ఉంది అని చూస్తాడు. ఎందుకంటే అక్కడ వాక్యం ఉండదు, అక్కడ దైవ సన్నిధి ఉండదు, దేవుని ప్రసన్నత అసలు అంతకన్నా ఉండదు. కనుక ఆ ఇల్లు ఊడ్చి చక్కగా అమర్చబడి ఉండట సాతానుడు చూచినప్పుడు, దురాత్మ చూచినప్పుడు అది ఏం చేస్తుంది అంటే, తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వస్తుంది. అవి అందులోనే ప్రవేశించి అక్కడే కాపురముండును. ఆలోచించండి. ఆ దురాత్మ ఆ మనిషిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను, 7 అపవిత్రాత్మలను పట్టుకొని వస్తుంది. అంటే ఎన్నమండుగురు, 7 నుండి ఇప్పుడు 8వ సంఖ్యకి వెళ్ళారు. ఈ దురాత్మతో పాటు 7 కలిసినప్పుడు ఈ ఎన్నమండుగురు దురాత్మ శక్తులు ఆ మనిషిలో ప్రవేశించినప్పుడు, మీకు తెలుసు బైబిల్లో సేనదెయ్యము పట్టిన వ్యక్తి ఇల్లు వాకిలి విడిచిపెట్టి ఎలా అయితే పిచ్చుళ్ళ తిరుగుతూ వస్త్రహీనుడై ఆయన సమాధిలో ఉండేవాడు, ఈరోజు ఊడ్చబడిన, అమర్చబడిన, పవిత్రంగా మార్చబడిన జీవితాలు, దేవుని యొక్క వాక్యానికి చోటు లేకుండా, ప్రార్థనకు చోటు లేకుండా, సహవాసంలోనికి వెళ్లకుండా దూరంగా ఉంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు వచ్చి దాంట్లో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తనకు తాను గొప్పవానిగా చెప్పుకుంటాడు. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు అని తనలో తాను అనుకుంటూ విర్రివీగుతూ ఆ దురాత్మలు 8 రకాల క్రియలు ఆ వ్యక్తి జీవితాల్లో జరిగించినప్పుడు వాటికి ఆ వ్యక్తి పూర్తిగా బానిసైపోతాడు. దాని ద్వారా ఆ వ్యక్తి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరమైన చెడ్డదిగా మారిపోతుందని యేసుప్రభువారు చెప్పారు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ప్రభువును నమ్మిన తర్వాత అనుదిన నీ ప్రార్థన జీవితం మానవద్దు, అనుదినము నీ ధ్యాన జీవితం మానవద్దు, వాక్యమును మానుకొని ఉండొద్దు. దాని ద్వారా నీకు చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే మొదట ఎలా ఉంటివో అంతకన్నా 7 అంతుల చెడ్డ దురాత్మ క్రియలు నీలో ప్రవేశించి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. నీ హృదయంలోనికి ఎవరి ప్రమేయము రాకూడదు. ఎలాంటి నష్టము నీకు వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. నువ్వు మంచిగా ఉండాలి, మంచి ఆత్మీయంగా వెళ్ళాలి, దేవునికి మహిమకరణ బిడగా
నువ్వు జీవించాలి. అది ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కోరుతున్నాడు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రభు సహవాసానికి దూరంగా ఉంటే భయంకరంగా చెడిపోతాం, ఆత్మీయంగా పతనమైపోతాం. సాతానుడు అనగా పవిత్రాత్మ ఆ వ్యక్తి జీవితాన్ని దారుణమైన స్థితిలో కృంగదీసేయబోతుంది. ఆ వ్యక్తి ఆత్మీయంగా పతనమైపోతాడు. ముందు ప్రభును నమ్ముకొనక ముందు ఏ స్థితిలో ఉండేవాడో అంతకన్నా అధ్వానంగా 7 చెడిపోయి జీవితం నాశనం చేసుకుంటాడు. చూసిన వారు ఏమనుకుంటారంటే, ప్రభును నమ్ముకొని ఏమి లాభము, ఈ వ్యక్తి ఒకప్పుడు ఎలా ఉండేవాడో అంతకన్నా ఇంకా దారుణంగా మారిపోయాడు అని. ఎందుకు అలా మారిపోవాల్సి వచ్చింది అంటే, తన హృదయంలో దేవుని యొక్క వాక్యానికైనా చోటు ఇవ్వకపోవడం బట్టి అన్న సంగతి గ్రహించాలి. దేవుని వాక్యానికి చోటిచ్చి దేవునితో సహవాసం కలిగి ఉంటే కాలాలు మారినా, యుగాలు మారిన, తరాలు మారినా యేసయ్య ప్రేమ నుంచి వేరే కాలేము. ఆయన ప్రేమ నుంచి మనం ఎప్పుడు వేరే కాలేము. అయితే యేసయ్య మాట వినకుండా సాతాను మాట విని, యేసయ్య వాక్యానికి వ్యతిరేకంగా సాతానుకు లోబడి ఎవరైనా జీవించినప్పుడు వారి స్థితిగతులు, కడపటి స్థితి చాలా చెడ్డగా మారిపోబోతుంది. వారి స్థితిగతులు, వారి కుటుంబ స్థితి నాశనం కాబోతుంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేసుకుందాం. అనుదినము దేవునితో సహవాసం మానొద్దు, చర్చ్ మానొద్దు, ప్రార్థన మానొద్దు, వాక్యము మానొద్దు. ఇవన్నీ దేవునితో సహవాసమునకు లక్షణాలు. యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండే వ్యక్తి తన విజయానికి, ఆశీర్వాదానికి మూలము. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ గణనామానికి మహిమకరంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ యొక్క కృప, మీ కరుణ కటాక్షం అనుగ్రహించమని దేవా, మేము జయశీలుగా మీ నామానికి మహిమకరంగా బిడలుగా ప్రతి విషయంలో మీకు మహిమ పరిచే కృపను మాకు దయచేయమని, జయించే జీవితము, పరిపూర్ణమైన స్థితి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.